శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు దత్త జయంతి. దత్త శరణం మమ అనేటువంటి దివ్యవంతమైనటువంటి మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడాను ఈరోజు పఠించాలి. దిగంబర దిగంబర అనేటువంటి తత్వచింతనలు ఆ త్రిమూర్తి అవతార స్వరూపుడైనటువంటి దత్తాత్రేయుడు అనుక్షణం కూడా అనుగ్రహాన్ని ప్రసాదింపచేయటానికి గురు చరిత్ర పారాయణ అనేటువంటిది మీ గృహంలో పఠించడం సర్వవిధ శ్రేయోదాయకం. అంతేకాకుండా శ్రీ దత్తశరణం మమ అని 11 సార్లు ప్రతి ఒక్కరూ కూడా పఠించాలి. ఔదంబర వృక్షం చెంతకు వెళ్ళి ఇంటి యజమాని అక్కడ 21 ప్రదక్షిణాలు చేసి ఆ చెట్టు చుట్టూతా కూడాను అక్కడ ఉన్న దత్త పాదుకల వద్ద ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి శనగలతో చేసినటువంటి పదార్థములను నైవేద్యంగా సమర్పించి 10 మందికి కనుక పంచినట్లయితే దత్తదేవుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలు మీ ఇంటిలోని ప్రతి ఒక్కరిపైన ప్రసరింపజేస్తారు ఆ దత్తప్రభు. శ్రీపాద వల్లభ దిగంబర అంటూ ఆ స్వామిని మనం ఆరాధన చేసేటువంటి దివ్యవంతమైన సుదినం. ఈ రోజున చేసేటువంటి చిన్ని దానమైన అశ్వమేధ యాగ సత్ఫలితాన్ని మనకు ప్రసాదిస్తుంది. కాబట్టి పేదలకు తగినంత దాన ధర్మాలు చేయటం కూడాను సర్వవిధాల శ్రేయోదాయకం. వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడేటువంటి వారు ఈరోజు దత్తాత్రేయ చరిత్రను లేక గురు చరిత్రను పఠించటం వలన దత్తప్రభువు యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రలై తమ జీవితాన్ని సుసంపన్నం చేసుకుంటారన్నమాట. అందుకనే శ్రీపాద వల్లభ దిగంబర అనేటువంటి సూత్ర ప్రాతిపదికను మనం పాటిద్దామా? మరి ఇక వాస్తుశాస్త్రరీత్యా కనుక చూసినట్లయితే రైతే రాజ్యం ఏలాలి, రైతుకు రక్షణ కావాలి అంటోంది శాస్త్రం. వ్యవసాయ క్షేత్రంలో కూడాను మంచి విత్తనాలు చల్లి పంట పండిస్తున్నప్పటికీ కూడాను చీడలు పీడలు వంటి పలు సమస్యలతో అనేకసార్లు నష్టపోయి రైతు మానసిక వ్యధకు గురవుతున్నారు. దీనికి కారణం ఏంటి ఆలోచిస్తే భూ అంతర్భాగంలో ప్రవహించేటువంటి జలనాడులు వ్యతిరేక దిశలో ప్రవేశించటం అనేది వాస్తుశాస్త్రరీత్యా గ్రహించాం. అందుచేత భూ అంతర్భాగంలో ప్రవహించే జలనాడులు వ్యతిరేక దిశలో ప్రవహించడం వల్ల కానీ లేదా కలుషిత జలం భూ అంతర్భాగంలో ప్రవహించడం వలన కానీ వాటి నుంచి విషశక్తులు అంటే నెగటివ్ ఎనర్జీ ఆ భూ ఉపరితలానికి వచ్చి ఆ భూమిని నిస్సారంగా చేయటం వలన కానీ క్రిములు కీటకాదుల వలన పంట పొలాలు నష్టపడటం కానీ జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా జరగటం కూడాను వాస్తే భూగర్భ జలాలలో మురుగునీరు ప్రవహించడం వలన అనేక రకాలైనటువంటి విపత్కర పరిస్థితులకు గురవుతున్నాడు రైతు. అటువంటి సమయంలో మనం ఏం చేయాలి? ఎక్కడైతే ఆ దుష్కర్మ తత్వం ఉందో, నెగిటివ్ ఎనర్జీ ఉందో ఆ ప్రదేశాన్ని గుర్తించి ఆ ప్రదేశంలో గనక ఎనర్జికల్ రాడ్స్ని గనక మనం ఉపయోగించినట్లయితే వ్యవసాయ క్షేత్రంలో చుట్టూతా కానీ మధ్యలో కానీ భూ అంతర్భాగంలో కానీ పాతి తిరిగి వ్యవసాయ పనులు కనుక ప్రారంభించినట్లయితే అప్పటిదాకా ఉద్భవించినటువంటి ప్రతికూల శక్తి అనుకూల శక్తిగా మారి పంట పుష్కలంగా మారి రైతులకు అధిక దిగుబడి పొంది రైతన్న రుణ విముక్తుడవుతాడు సుమా అని కూడా చెప్పవచ్చు. రైతులు రుణ విముక్తులు కావటానికి పంటలు సస్యశ్యామలంగా పండటానికి
వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన గొప్ప నియమం ఇది. అలాగే మీ భూమిలో ఈశాన్య మూల లోతైన కొద్ది గుంటను త్రవ్వి ఆ గుంటలో పసుపు గుప్పెడు వేసి ఓం శ్రీ ధనంజయ నమః అనే మంత్రాన్ని చదువుతూ మట్టితో ఆ గుంటను పూడ్చి మీరు వ్యవసాయ పనులు ప్రారంభించండి. మీకు పంటలు బాగా పండుతాయి. అక్కడ పొలంలో ఉండేటువంటి ప్రతికూల శక్తి తొలగిపోయి అనుకూల శక్తులు వచ్చి తీరుతాయి అంటోంది శాస్త్రం. ఇది దైవ చింతన, శాస్త్రీయతతో కూడినటువంటి విధి విధానం. దీన్ని పాటించి రైతులు తమ పంటలను సస్యశ్యామలవంతం చేసుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి గృహబల రీత్యా ప్రతి ఒక్కరూ పాటించాల్సిన నియమం ఇది. అలాగే భూ అంతర్భాగంలో ప్రవాహ నీటి వల్ల కానీ, అంతర్భాగంలో భూమి పగుళ్ళ వల్ల కానీ, గతంలో ఆ ప్రదేశంలో ఏవైనా శ్మశాన వాటికలు, అగ్ని సంబంధమైన ఇటుక బట్టీలు ఇవి గనక ఉన్నట్లయితే, అలాగే పురాతనమైనటువంటి బావులు పూడ్చబడి దానిపై నుండి కప్పబడిన మట్టి పైన రహదారులు, రైల్వే ట్రాకులు నిర్మాణం జరిగినప్పుడు తరచూ ప్రమాదాలు జరిగి భారీ నష్టం వాటిల్లుతోంది. వీటి యొక్క ప్రభావం నుంచి అంతర్భాగంగా ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తత్వాన్ని తొలగించుకోవడానికి కూడాను మనం దైవతత్వంతో కూడినటువంటి ఆ యొక్క రాడ్స్, అంటే ఈ యొక్క బ్రాస్తో చేసినవి కానీ లేక రాగితో చేసినవి కానీ ఆ ప్రదేశాల్లో గనక మనం ఉంచినట్లయితే ఆ యొక్క ప్రభావాల నుంచి బయటపడి చక్కటి అనుకూలవంతమైన శక్తితత్వాలతో మనం వివిధ రంగాల్లో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది, వ్యవసాయ రంగరీత్యా కూడా అనేటువంటి విషయాన్ని గుర్తెరుగుదాం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గృహలంశలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.